మనము ఎక్కువ బయట కనిపించే అపియరెన్స్‌కి లేకపోతే బయట కనిపించే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కేర్, ఇయర్ రింగ్స్, డ్రెస్సింగ్, స్కిన్ కేర్, నెయిల్ పాలిష్ వీటికన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కూడా. అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అది మనకి ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఇవ్వాలి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్, చాలా అవసరం కూడా. బట్ మన ఇన్నర్ వరల్డ్, మన మెంటల్ హెల్త్, మన మెంటల్ పీస్, సెల్ఫ్ కేర్ ఇన్సైడ్కి కూడా ఇవ్వాలి. అదే మనం మర్చిపోతున్నాము. సో నెక్స్ట్ ఇయర్ 2026లోకి ఎంటర్ అవ్వక ముందు లెట్స్ మేక్ దిస్ డెసిషన్ దాట్ మనం మన ఇన్నర్ పీస్, మన మెంటల్ హెల్త్కి కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని మనం ఒక డెసిషన్ తీసుకుందాము. బికాస్ బయట కనిపించేది ఎంత ఇంపార్టెంటో లోపల జరిగేది కూడా దానికన్నా డబుల్ ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ అది మనకి కనిపించట్లేదు కదా అని దాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం. కానీ అది ఏం చూపిస్తుందంటే మన లోపల ఉన్న ఎనర్జీ లెవెల్స్, లోపల మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నామో. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఫర్ సెల్ఫ్ కేర్ ఏంటి అంటే 5 minutes వాకింగ్ స్టార్ట్ చేయండి. వాకింగ్ చాలా అండర్ రేటెడ్ ఎక్సర్సైజ్ అది. ఎందుకు అంటే మనం వాకింగ్ చేస్తే మనకి మైండ్ ఫ్రీ అవుతుంది అండ్ మనం ఒక డైలీ రొటీన్కి ఈ టైంకి ఇది చేసుకుంటాను, ఈ టైంకి అలా చేసుకుంటాను అనే ప్లానింగ్ అనేది మనం వాకింగ్లోనే చేసేసుకోగలుగుతాము. ఒక 5 minutes రిచువల్ స్టార్ట్ చేయండి ఎనీ టైమ్ ఆఫ్ ద డే. మీకు కాకపోతే అది పర్పస్లెస్ వాకింగ్ అవ్వాలి. మీకు మీరు టైం కేటాయించుకొని ఇది నా పర్సనల్ సెల్ఫ్ కేర్ అని తీసుకోవాల్సిన 5 minutes టైం ఏదో ఒకటి కేటాయించుకోండి. ఇంకొక ప్రాక్టికల్గా వర్క్ అయ్యే సెల్ఫ్ కేర్ టిప్ ఏంటంటే జర్నలింగ్. వెరీ పవర్ఫుల్. అది ఎందుకు పవర్ఫుల్ అంటే అది మీరు ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ యాక్చువల్లీ అక్కడ మనిషి ఉండడు. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎప్పుడూ అవైలబుల్గా ఉండరు. మనకి అందరూ ఎమోషనల్గా అవైలబుల్గా ఉంటారా అంటే అది మనకి ఎప్పుడు ప్రామిస్ అయ్యి ఉండే సిచ్యువేషన్ కాదు. నా హస్బెండ్ చాలా లవింగ్, కేరింగ్, చాలా ఎమోషనల్ అవైలబిలిటీ ఉంటుంది నాకు, బట్ స్టిల్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. తను ఎప్పుడు నాకు అవైలబుల్గా ఉండలేకపోవచ్చు. ప్లస్ నేను చెప్పేవన్నీ నాన్ జడ్జిమెంటల్గా వింటారా అన్న నమ్మకం కూడా మనకి ఉండకపోవచ్చు. బట్ అ పెన్ అండ్ ఎ బుక్ విల్ ఆల్వేస్ బీ నాన్ జడ్జ్మెంటల్. అవి మనల్ని జడ్జ్ చేయవు. అవి మనకున్న పవర్ఫుల్ టూల్స్. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా రాసుకునే ఒక పవర్ఫుల్ టూల్ అది. మీకు ఏం అనిపిస్తే అది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక 5 minutes స్పెండ్ చేసి ఒక బుక్ పేపర్లో రాసుకోండి. అలా రాసుకున్నవి మీరు చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వాట్ యుర్ గోయింగ్ త్రూ, వాట్ యుర్ ఫీలింగ్, వాట్ క్యాన్ యూ డూ నెక్స్ట్ అనేది మీకు ఒక చాలా క్లారిటీ వస్తుంది మీరు అట్లా రాసుకుంటే. నేను ఎప్పుడు హైలీ ఎంకరేజ్ చేస్తాను. 5 minutes వాకింగ్ అండ్ 5 minutes జర్నలింగ్. వెరీ అండర్ రేటెడ్ బట్ చాలా సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్స్ ఇవి. జర్నలింగ్ స్టార్ట్ చేస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ బుక్ అండ్ పెన్. యూ విల్ ఇన్వెస్ట్. మనము వాటిని కొనుక్కోవడానికి మంచి బ్యూటిఫుల్ బుక్స్, బ్యూటిఫుల్ పెన్స్ కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్ బిఫోర్ వీ ఎంటర్ నెక్స్ట్ ఇయర్. మనము ఈ ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఈదర్ 5 minutes వాకింగ్ అన్నా స్టార్ట్ చేయండి, లేకపోతే 5 minutes జర్నలింగ్ అన్నా స్టార్ట్ చేయండి. బట్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్. మీరు తర్వాత నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఇవి 2, కాకపోతే ఇవి రెండిటికి ఏం కావాలి అంటే కొంచెం ప్లానింగ్ కావాలి అండ్ కొంచెం కన్సిస్టెంట్గా ఉండాలి. మనం అంటే కుదిరినప్పుడు చేద్దాం అనుకోకుండా కుదుర్చుకొని చేసుకునే పనులు. సెల్ఫ్ కేర్ అంటేనే అది. మనం కుదుర్చుకొని మనం చేసుకోవాలి. 5 minutes అనేది మన సెల్ఫ్ కేర్కి ఇవ్వడం, ఐ థింక్ 24 hours 5 minutes అనేది చాలా నెగ్లిజిబుల్ టైం. బట్ అది ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని. టేక్ కేర్.